10th క్లాస్ అంత ఈజీయా? అంత ఈజీయా? 10th క్లాస్ అంత ఈజీయా? మీకు తెలుసా ఈసారి 10th క్లాస్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు? పేపర్ ఇస్ టు సో మచ్ ట్విస్టెడ్, పేపర్ ఇస్ వెరీ హాట్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐ విల్ బి దేర్ విత్ యూ. ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఇన్ యూట్యూబ్. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఈజీ గైస్, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఈజీ. ఇది ఈజీ కాదు 10th క్లాస్. యూ హ్యావ్ టు డూ వర్క్ మోర్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐ విల్ బి దేర్ విత్ యూ. ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఇన్ యూట్యూబ్. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు? చూడండి, క్లాస్ 9th అయిపోయింది. మనమైతే సమ్మర్ వెకేషన్ ఉన్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ క్లాస్ 9th ఈజీ అయిపోయింది. సో మనం ఇప్పుడు క్లాస్ 10th ఉన్నాం. క్లాస్ 10th కూడా దుమ్ము లేపేస్తాం సార్, దుమ్ము దులిపేద్దాం సార్. అదేమైనా దుమ్ము లేపడానికి అదేమైనా దుమ్మా? 10th క్లాస్ కదా అది. 10th క్లాస్ అంత ఈజీయా? 10th క్లాస్ అంత ఈజీయా? మీకు తెలుసా ఈసారి 10th క్లాస్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు? మీకు తెలుసా ఈసారి 10th క్లాస్లో యావరేజ్ మార్క్స్ ఎంతమంది పెరిగినాయో? లాస్ట్ టైం బాయ్స్ మీకు తెలుసో తెలియదు, 2025లో యావరేజ్ మార్క్స్ ఒక పర్సంటేజ్ ఇప్పుడు చూసుకుంటే చాలా పెరిగిపోయింది. అంటే ఏంది, 550+ వచ్చిన వాళ్ళు ఓకేనా, కంపేరింగ్ టు 2026లో తగ్గిపోయారు. ఓకేనా, మీకు తెలుసో తెలీదో లాస్ట్ టైం 2025లో 550+ 30% పీపుల్కి వస్తే ఓకే 2025లో ఈసారి 25%, 20-25%, 550+ వచ్చింది. 550+ వచ్చింది. సో ఇంతమంది ఏంటంటే యావరేజ్ ఏంది ఇది తగ్గిపోతుంది. వై? బికాజ్ మీకు తెలుసో తెలీదో ఒకసారి మీ సీనియర్స్ అడగండి, వాట్ ఈస్ ఫిజిక్స్ పేపర్ ఎలా ట్విస్ట్ చేశారో ఒకసారి అడగండి. ఫిజిక్స్ పేపర్ కానివ్వండి అండ్ అలాగే ఇంగ్లీష్ పేపర్ కానివ్వండి, ప్లస్ మార్క్స్ కూడా ఇచ్చారా 10th క్లాస్ వాళ్ళకి? తెలుసా? ఇది మీకు తెలుసా? 10th క్లాస్ వాళ్ళకి ఈసారి ఇంగ్లీష్లో ప్లస్ మార్క్స్ కూడా యాడ్ చేశారు. వై? బికాస్ పేపర్ ఇస్ టు సో మచ్ ట్విస్టెడ్, పేపర్ ఇస్ వెరీ హాట్. తెలుసా మీకు అది మీకు తెలుసా? వై యు ఆర్ టేకింగ్ క్లాస్ 9th స్టూడెంట్స్? ఎవరైతే 10th క్లాస్కి వస్తున్నారో 10th క్లాస్ ఇస్ వెరీ ఈజియర్. ఈజీ కాదురా, మీరు ఫిక్స్ అయిపోండి. ఇట్ ఈస్ హాట్ అని కూడా చెప్పను, బట్ ఇట్ ఈస్ మోడరేట్ లెవెల్ ఉండబోతుంది ఈ ఇయర్ కూడా. ఓకేనా, నేను చెప్పేది ఏంటంటే ఈ సమ్మర్ వెకేషన్స్ ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐ విల్ బి దేర్ విత్ యూ. ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఇన్ యూట్యూబ్. ప్రతిదీ మీకు నేను ఇస్తాను. దిస్ ఆంధ్రప్రదేశ్ ఛానల్, ఆంధ్రప్రదేశ్లో మీకు ప్రతి స్టూడెంట్కి మీకు కావాల్సిన 100% కంటెంట్ ఐ విల్ గివ్. ఖచ్చితంగా ఇస్తాను నేను. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఈజీ గాయస్, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఈజీ. ఇది ఈజీ కాదు 10th క్లాస్. వీ హ్యావ్ టు డూ వర్క్ మోర్. హ్యావ్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మీకు తెలుసా మన స్కూల్స్లో, కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫ్రమ్ ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బట్ అదంతా సిలబస్ మీకు గుర్తుందా? ఒక్కసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. ఆ సిలబస్ అంతా గుర్తుందేమో లేదు, గుర్తులేదు. ఎందుకు గుర్తుంటుంది? వి టేక్ ఇట్ యాజ్ ఈజీ. ఎందుకంటే 10th క్లాస్ ఇది చూసి రాసేయచ్చు, అయిపోతుంది. అదే చూసి రాసినప్పుడు ఎవరైనా ఇన్విజిలేటర్ పట్టుకుంటే, సార్ మన సీనియర్స్ చెప్పారు సార్, మా అక్క వాళ్ళు చెప్పారు సార్ 10th క్లాస్ అంటే సార్ చాలా ఈజీ అంటే సార్, చూసి రాసినా ఎవరేమనంటారా సార్? వై సార్? అదే టైంలో ఇన్విజిలేటర్ కానీ ఎవరైనా ఒక స్క్వాడ్ కానీ పెట్టుకుంటే ఏంది నీ పరిస్థితి? 10th క్లాస్ ఈజ్ నాట్ ఈజీ. ఓకేనా, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఓకేనా, నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్ బుక్ పెట్టుకోండి. ఈరోజు ఒక సబ్జెక్ట్ వెళ్తే ఒక సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి మీ స్కూల్ ఓపెన్ అయ్యేదాకా. ఓకేనా, స్కూల్స్ ఓపెన్ అయ్యేదాకా చేయండి ఇలాగే. అండ్ స్కూల్స్ ఓపెన్ అయినాక ఖచ్చితంగా మీరే ఇంకా సీరియస్ అయిపోతారు. వీ హ్యావ్ టు గెట్ మార్క్స్, వీ హ్యావ్ టు స్కోర్ గుడ్ మార్క్స్ అని చెప్పి. నాకైతే బిలీవ్ ఉందిరా మీ అందరి మీద, యూ విల్ గెట్ 100% మార్క్స్ అని చెప్పి. దిస్ ఈస్ వేదాంతు ఆంధ్రప్రదేశ్ ఛానల్, కంప్లీట్లీ ఫర్ యూ గైస్ ఇన్ ఫ్రీ అంతే. ఓకేనా, దీన్ని మనం చేద్దాం ఈజీ. ఓకే, మనం చేద్దాం. షార్ట్ నోట్స్, ట్రిక్స్ అన్ని నేను ఇస్తా. ఐ విల్ హెల్ప్ యూ లాట్. ఓకేనా గాయస్? ఓకే, నేనైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మీ 10th క్లాస్ ఎంత హార్డ్ అయినా దాన్ని ఈజీ చేస్తాను. అండ్ పేపర్ లీక్ సెషన్స్ చేస్తాను అన్ని. ఓకే, బీ విత్ మీ అప్ టు యువర్ ఫైనల్ ఎగ్జామ్. ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ గాయస్. మీకు జాబ్ వచ్చే వరకు, మీ లాస్ట్ ఎండ్ వరకు నేను ఉంటాను. ఓకేనా గాయస్? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.